ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు. నవంబర్ 15. ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమై ఉందుము. రోమాపత్రిక 6:5. ఈ దినములలో ఎంతోమంది తాము తిరిగి జన్మించితమని చెప్పుచున్నారు గాని వారి జీవితములను చూచిన యెడల వారు చెప్పుచున్న దానిని మనము సందేహపడదుము. వారికి హృదయములలో శాంతి లేదు, సంతోషము లేదు, వారి జీవితములలో ఎటువంటి శక్తి లేదు. వారు ఓడిపోయిన జీవితము జీవించుచున్నారు. కొన్నిసార్లు వారు విఫలముగుట కొంతవరకు సహజమే. ఎందుకనగా ఎవరునూ పరిపూర్ణులు కారు. కానీ వారు అదే పనిగా ఓడిపోయిన జీవితములను జీవించుచున్న యెడల ఏదో ఒక పొరపాటు ఉండును. దానికి గల కారణం ఏమనగా వారు రక్షింపబడలేదు. వారికి పరిశుద్ధాత్మ శక్తి లేదు. వారు ఎన్నటికి మొగ్గ తొడగని, పుష్పించని, ఫలించని ఎండిన కర్రలు. దేవుని శక్తి వారిలోనికి ప్రవేశించలేదు. రోమపత్రిక 6:5 మనము ఏ విధముగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానములతో అంటుకట్టబడి ఉన్నామో చెప్పబడినది. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన యెడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమై ఉందుము. ప్రభువైన యేసు మన పాప శిక్షను తీసివేయుటకై మరణించెను. అంతేగాక మన పాత స్వభావమునకు మరణించుటకు సహాయపడు నూతన శక్తినిచ్చుటకు కూడా ఆయన మరణించెను. ఈ తరువాతి భాగమును చాలామంది అర్థము చేసుకొనలేరు. మొదటి భాగమును వారు నమ్ముదురనుటలో సందేహం లేదు. వారు తమ పాపములకు వచ్చు శిక్షను తీసివేయుటకే క్రీస్తు మరణించెనని నమ్ముదురు. కానీ రెండవ భాగమైన వారి పాప స్వభావమును తీసివేయుటకు మరణించెనని నమ్మరు. కాబట్టి వారు తమ చిత్తశక్తిపై, సొంత జ్ఞానముపై ఆధారపడి తమ శోధనలపై విజయమును పొందవలెననుకుందురు. దాని ఫలితముగా వారు పాపములో పడిపోవుదురు. ఆ విధముగా నీవెన్నటికి పాపమును జయించలేవు. దానికి ఒకే మార్గము గలదు. అదేమనగా విశ్వాసము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణశక్తిని నీవు లోనికి తీసుకొనవలెను. పౌలు గలతీ పత్రిక 2:20 ఇట్లు చెప్పుచున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించున్నది నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. రెండవ భాగంలోని అనుభవమును మనము పొందవలెనని ఎడల మొదటి భాగపు అనుభవమునకు రావలెను. చాలామంది క్రీస్తు నాలో జీవించుచున్నాడు అని చెప్పుదురు. కానీ వారు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నానని చెప్పలేరు. ఆ కారణము చేత వారింకను అంధకారములోనే జీవించుచున్నారు. మన పాత పాపపు స్వభావమునకు మనము చనిపోతిమా లేదా అను విషయమును గురించి మనలను మనము నిజముగా పరీక్షించుకుందాము. క్రీస్తు సిలువపై ఉన్నప్పుడు ఎంతోమంది ఆయనతో, నీవు క్రీస్తువైతే సిలువ మీద నుండి దిగుము, అప్పుడు మేము నిన్ను నమ్ముదుము అనిరి. ప్రభువు ఆ విధముగా చేయవలెనని కోరిన యెడల ఆయన దిగి వచ్చేవాడే గాని ఆయన అట్లు చేయలేదు. మహమ్మదీయులు వారి పుస్తకములలో ప్రభువైన యేసుక్రీస్తు అసలు పాతిపెట్టబడలేదని, ఆయన చనిపోలేదు గాని సిలువపై నుండి క్రిందికి దిగి మానవాతీతమైన విధానములో పరలోకమునకు వెళ్ళినని వ్రాసి ఉన్నదని చెప్పుదురు. ఇది సాతాను బోధ. నాకీయబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:3-4 ఆయన మన శిక్షను తీసివేయుటకు మరణించెను. మన పాప స్వభావమునకు మనము మరణించవలెనని ఆయన మరణించెను. ఆయన మరణము యొక్క ఈ శక్తి పాత స్వభావము నుండి మనము పూర్తిగా విడిపించబడినట్లు ప్రతి క్షణము పనిచేయుచున్నది. అందువలననే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:31 పౌలు ఈ విధముగా చెప్పుచున్నాడు, సహోదరులారా, మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు మిమ్మును గూర్చి నాకు కలిగి ఉన్న అతిశయము తోడు నేను దినదినమును చనిపోవచ్చున్నాను. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణము మనలో పనిచేయుట అనున్నది అనుదినము జరుగు ప్రక్రియ. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.